ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి మొబైల్లో గూగుల్ మ్యాప్స్ అనేది ఉంటుంది, కానీ ఆ గూగుల్ మ్యాప్స్లో మీకు తెలియని టాప్ 5 ట్రిక్స్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి కనుక ఈ ట్రిక్స్ అనేది చూశారనుకోండి, నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ ట్రిక్స్ని మీరు ఇప్పటివరకు చూసి ఉండకపోవచ్చు, ఆ రేంజ్లో ఈ టాప్ 5 ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూడండి, వాటి ద్వారా మనకు చాలా బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ గూగుల్ మ్యాప్లో ఆ టాప్ 5 ట్రిక్స్లో ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం డైరెక్షన్ని ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకున్నాం. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి బాసరా వెళ్ళాలి అనుకుంటున్నాను. సింపుల్గా నేను ఇక్కడ ఏదో ఒక టైప్ అనేది చేస్తాను. చూడండి, నేను బాసరా వెళ్ళాలనుకున్నాను. అలాంటప్పుడు ఈ విధంగా మనం టైప్ అనేది చేసాం. టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు సరైన రూటే చూపిస్తుంది, బట్ మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి. ఆ టోల్ గేట్స్ని మనం కంపల్సరీ కట్టాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా మనకు గూగుల్ మ్యాప్స్లోనే ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట. దాని ద్వారా మనము ఆ టోల్ గేట్స్ ఉంటాయి చూడండి, వాటిని మనం తప్పించుకోవచ్చు అన్నమాట. ప్రతి టోల్ గేట్స్ దగ్గర మనకు దాదాపుగా 70 to 80 రూపీస్ తీసుకుంటారు కదా, వాటిని మనం తప్పించుకొని వేరే రూట్లో వెళ్ళొచ్చు అన్నమాట. అది ఎలా అంటే, సింపుల్గా మీ యొక్క డైరెక్షన్ ఈ విధంగా సెట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీనిపై ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రూట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీనిపై ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ అవాయిడ్ టోల్ రోడ్స్ ఆప్షన్ చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేసి డన్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీకు ఇంకొక రూట్ చూపించడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే, మధ్యలో ఉన్నటువంటి టోల్ గేట్స్ మనకు మిస్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం డబ్బుల్ని సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్ గా ఇది మన యొక్క లొకేషన్ అనుకోండి. ఈ లొకేషన్లలో మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ మనకు కావాలనుకోండి, చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది అనమాట. ముందుగా మీరు యాస్టీస్ గా ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కనే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, లేదనుకుంటే నియర్ బై ఏటీఎం ఆప్షన్, మీరు ఏటీఎంస్ అని సెర్చ్ అనేది చేయండి. సెర్చ్ చేయగానే దగ్గరలో ఉన్నటువంటి ఆల్ ఏటీఎంస్ మీకు ఇక్కడనే చూపించడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎంస్కి వెళ్ళేసి డబ్బుల్ని విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీరు మ్యాప్ ద్వారా వ్యూ చేసి డైరెక్ట్ గా దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ గా మీకు ఇక్కడనే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిక్ మీకు సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, అయితే చూడండి, థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్ గా మనం గూగుల్ మ్యాప్స్ లో ఏం సెర్చ్ చేసినా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, యువర్ టైమ్ లైన్ మన ట్యాప్ చేసి డైరెక్ట్ మనం ఎక్కడెక్కడ తిరిగాం, ఏం చేశామనేది కంప్లీట్ గా వాళ్ళు మన యొక్క యాక్టివిటీస్ ని చూస్తూ ఉంటారు. అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ మనకు మన యొక్క లోగో ఆప్షన్ అంటే యాప్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఇంకాగ్నిటీ యాప్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. ప్రజెంట్ నాకు రావట్లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైతే బీటా టెస్టర్స్ ఉన్నారో నేను బీటా టెస్టర్ గా ఉన్నాను కాబట్టి నాకు రావట్లేదు. ఎవరైతే బీటా టెస్టర్స్ లేరో వాళ్ళకు మాత్రం ఇక్కడ ఇంకాగ్నిటీ మోడ్ మీకు కనిపిస్తుంటుంది. దానిపై ట్యాప్ చేసి మీరు డైరెక్ట్ ఏమి సెర్చ్ చేసినా మీ యొక్క గూగుల్ హిస్టరీలో ఏమి కూడా కనిపించడం జరగదు అనమాట. దీనివల్ల మనకు థర్డ్ వన్ ట్రిక్ సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫోర్త్ వన్ సెట్టింగ్ అంటే ఏంటంటే, సింపుల్ గా 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ఈ ట్రిక్ ద్వారా మనకు ఏం చేయొచ్చు అంటే, మనం డిస్టెన్స్ ని దేంట్లో కొలుస్తాం, జనరల్ గా కిలోమీటర్స్ లో కొలుస్తాం కదా. ఇక్కడ డిస్టెన్స్ యూనిట్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేసి మీకు దేంట్లో కావాలి, మైల్స్ లో కావాలనుకుంటే మైల్స్ లో, అదేవిధంగా కిలోమీటర్స్ లో కావాలనుకుంటే కిలోమీటర్స్ లో మీరు ఈ విధంగా మీరు మీ యొక్క డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఫోర్త్ వన్ ట్రిక్ అయితే పనిచేయడం జరుగుతుంది. అయితే ఫిఫ్త్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్ గా ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్ గా కనిపిస్తుంది కదా. ఇలా కాకుండా ఈ యొక్క మ్యాప్ ని మనం శాటిలైట్ లో చూడాలనుకుంటే చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. సింపుల్ గా ఇక్కడనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ శాటిలైట్ వ్యూ ఆప్షన్ చూడండి, దీనిపై మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు చూసుకోవచ్చు, నా మ్యాపే కంప్లీట్ గా మారిపోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు డైరెక్ట్ ఏమి సెర్చ్ చేసినా డైరెక్ట్ ఇక్కడ ఇల్లు కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి. కాకపోతే మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం స్పీడప్ గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి మీరు డైరెక్ట్ శాటిలైట్ వ్యూ యాంగిల్ లో చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 ట్రిక్స్ మనకు సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.